బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెదక్ జిల్లా రామాయపేట మండలం ఇక జక్కన్నపల్లి గ్రామంలో ఒక రైతు తన భూమి కబ్జా అయిందంటూ సెల్ టవర్ ఎక్కారు. సో సెల్ టవర్ ఎక్కిన తర్వాత అక్కడికి తన బంధుమిత్రులు అదేవిధంగా కుటుంబ సభ్యులు పోలీసులు సైతం చేరుకున్నారు. గ్రామస్తులంతా ఆ రైతుకి ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆ రైతు మాత్రం సెల్ టవర్ దిగట్లేదు. సో సెల్ టవర్ నుంచి తన నిరసనను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ ఒకసారి మనం తొలి వెలుగు స్క్రీన్ మీద ఆ విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాము. సో తన కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మునిరవుతా ఉన్నారు. సో ఖచ్చితంగా మరి ప్రభుత్వం సైతం న్యాయం చేస్తున్నట్టు పోలీసులు ఎన్నిసార్లు ఆయన రిక్వెస్ట్ చేసినా కూడా యువ రైతు కిందికి దిగినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్ ఒకసారి సంఘటనకు సంబంధించి మరింత సమాచారం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ కుమార్ ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మహేష్, ఏం జరుగుతుంది, ఎందుకు ఆ యువ రైతు మరి సెల్ టవర్ ఎక్కాల్సి వచ్చింది? మెదక్ జిల్లా రామాయపేట మండలం అక్కనపేట గ్రామంలో సెల్ టవర్ ఎక్కి గత 3-4 గంటల నుంచి కూడా ఒక హల్చల్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి గతంలో మన భూమికి సంబంధించి 40 నుంచి 50 సంవత్సరాల వరకు మేమే కబ్జాలో ఉన్నాం, రిజిస్టర్ డాక్యుమెంట్ మాత్రం వేరే వాళ్ళ పేరు మీద పడ్డని చెప్పి ప్రధానంగా పోలీస్ శ్రీనివాస్ కూడా తన సమీప బంధువుల పైన ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే గత 15 రోజుల క్రితం తన భూమిని యొక్క కబ్జాలు చేశామని చెప్పి సంబంధించిన ఎవరైతే ఉన్నారో పోలీస్ కిచ్చే కావచ్చు, పోలీసు యాదగిరి, పోలీసు రాములు ముగ్గురు కూడా కబ్జా చేసి దున్నడం జరిగింది. దున్నిన తరుణంలోనే ఒక మనస్తాపానికి గురైనటువంటి పోలీస్ శ్రీనివాస్ తన భూమిని కబ్జా చేస్తున్నారు. నా భూమిని నేను 40-50 సంవత్సరాలుగా నా ఆధీనంలో ఉన్న భూమిని వాళ్ళు వచ్చి నన్ను కబ్జా చేస్తారని చెప్పి ఒక ఈయన ఎవరైతే ఎంతవరకు వేసి ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూమి సర్వే నెంబర్ చూస్తున్నట్టయితే 373, 374, 375, 736, 377, 378కి సంబంధించి ఏలుగా ఎల్లమ్మ గుడి దగ్గర సుమారు 2.5 దగ్గర భూమిని కబ్జా చేయడానికి చేస్తున్నారని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క మనస్తాపం చెంది ఈ రోజు సెల్ టవర్ ఎక్కిన పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, గ్రామస్తులు, అదేవిధంగా ఎస్ఐ బాలతో పాటు సిఐ సైదా నాయకు, రామాయపేట వీరందరూ కూడా ఎవరైతే పోలీస్ శ్రీనివాస్ ఉన్నారో ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి ప్రధానంగా పోలీస్ శ్రీనివాస్ ను ముద్దగిస్తున్న పరిస్థితి ఉంది. సెల్ టవర్ దిగాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. మీ సమస్య ఏదున్నా మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఆయనను కిందికి దిగాలని చెప్పి చూస్తున్నారు తప్ప ఈ యొక్క సమస్య పోలీస్ శ్రీనివాస్ మాత్రం కసేమీరా అంటూ నేను ఖచ్చితంగా కిందికి దూకుతాను, నా భూమిని కబ్జా చేసిన వాళ్ళను శిక్షించాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. మైక్ సౌండ్ ద్వారా తన కుటుంబ సభ్యులు పిలుస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా రాడాడి నువ్వు కిందికి రా, కిందికి వస్తే మన సమస్య పరిష్కారం చేస్తాను అని చెప్పి ప్రధానంగా పోలీసులు మాటిస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కసేమీరా అంటున్నటువంటి పోలీసు శ్రీనివాస్ కూడా పోలీసులను, ఇటు గ్రామస్తులను, ప్రజాప్రతినిధులు కూడా ముప్పు తిప్పలు పెడుతున్నాడు. నేను కిందికి రాను, 40-50 సంవత్సరాలుగా నేను యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నాను, కానీ ఇంకా కబ్జా చేయడం ఏంటని చెప్పి బీచ్మిత్రులు కూడా సెల్ టవర్ ఎక్కి చూస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా శ్రీనివాస్ కిందికి రావాలని చెప్పి కూడా ఆర్టీవీ కోరుకుంటుంది. ఎందుకంటే గతంలో ఈయనకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని చెప్పి ఉన్నతాధికారులు సమీక్ష చేసి ఖచ్చితంగా ఈయనకు న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పి ఆర్టీవీ కోరుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైతే పోలీసులు ఒక మౌత్ సర్వీస్ సిస్టమ్ ద్వారా ఆయన ముద్రించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీశైలం రైట్. అంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అంటే పూర్తిగా కేవలం కబ్జా చేసినందుకే శ్రీనివాసు సెల్ టవర్ ఎక్కారా, లేకపోతే ఇతర కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? ఏమంటున్నారు కుటుంబ సభ్యులు? ఖచ్చితంగా గొర్రెలు అని ఏడ్చున్నారు, వారు గడ్డలు పెట్టుకుంటున్నారు. అంటే భూమిని కబ్జా చేశారన్న ఉద్దేశం కొద్దీ మన డాడీ నా భర్త వెళ్తామని ఎక్కడ జరిగిందని చెప్పి ప్రధానంగా అక్కడ స్థానికులతో బంధువులతో కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా పోలీసులు స్థానిక ప్రజాప్రతినిధులు మాటిచ్చి ఖచ్చితంగా కిందికి దించడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడైతే పైనే ఉండి తన యొక్క ఆవేశాన్ని, ఆక్రోశాన్ని కూడా బయటకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు నా భూమిని మీరే కబ్జా చేస్తారంటని చెప్పి ప్రధానంగా పోలీసులను, ఇటు గ్రామస్తులను నిలదీస్తున్న పరిస్థితి ఉంది. ఏమంటే మరికొన్ని క్షణాల్లో పోలీస్ శ్రీనివాస్ బయట కిందికి అవకాశం అయితే మనకు తెలుస్తుంది. శ్రీశైలం రైట్. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద మెదక్ జిల్లా అక్కన్నపేటలో ఇక ఒక యువ రైతు సెల్ టవర్ ఎక్కారు. తన భూమి కబ్జా చేశారంటూ ఆరోపిస్తూ శ్రీనివాస్ అనే రైతు సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు. తన భూమి సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆయన టవర్ ఎక్కారు. ఇక ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతును కిందికి దింపే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సరిగ్గా ఇదే ప్రాంతంలో భూ వివాదాలు
ఇంకా పంట నష్ట విషయాల్లో గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ రైతు నిరసనకు సంబంధించి ఇక అక్కడటువంటి వాళ్ళంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. సో రైతు నిరసనను ఎవరైతే మరి గ్రామస్తులు కావచ్చు, అక్కడటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నీ నిరసనను మేము ఖచ్చితంగా వెల్కమ్ చెప్తున్నాం, కానీ కిందికి దిగిన తర్వాత ఏ సమస్య అయినా సరే నీకు సంబంధించినది ఖచ్చితంగా అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ప్రజాప్రతినిధులతో మాట్లాడి నీ సమస్యకు ఒక సొల్యూషన్ తీసుకొద్దాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో సెల్ టవర్ నుంచి దూకోద్దు, ప్రాణాలు తీసుకోవద్దంటూ కూడా మరి అక్కడటువంటి పోలీస్ ఆఫీసర్లు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అయితే వేడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక స్పీకర్ సౌండ్ ద్వారా తనతో కమ్యూనికేట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో పైన ఉన్నటువంటి శ్రీనివాస్ నాకు న్యాయం జరగట్లేదు, నా భూమిని కబ్జా చేశారు అంటూ ఆయన అక్కడి నుంచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకసారి స్పాట్కి సంబంధించినటువంటి విజువల్స్ ఉన్నాయి, ఒకసారి ఆ విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఏమవుతుందంటే ఇది పైకి ఎక్కడం వల్ల పరిష్కారం కాదు కదమ్మా. నువ్వు కింది దిగావనుకో, దానివల్ల ఏం చేస్తే బాగుండదు, చేద్దాం రా ఒకసారి. సీను నేను చెప్పేది నువ్వు ఇప్పుడు నువ్వు జామీన్కి వచ్చి ఎంక్వైరీ చేయమంటే నేను వస్తా అన్నా కదా, వచ్చిన ఎంక్వైరీ చేస్తున్నా. నేను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ నీకు ఫేవర్గా రాసి పంపిస్తాను. ఇది నా మాట. రైట్, ఇక రైతు శ్రీనివాస్ను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలంటూ అక్కడటువంటి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక టవర్ ఎక్కినటువంటి శ్రీనివాస్ని కిందికి దించేందుకు ఆయనను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు అన్ని రకాల హామీలు ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు సైతం, నేను సిఐని మాట్లాడుతున్నాను, శ్రీనివాస్ నీకు ఏం కావాలన్నా కిందికి వచ్చాక ఖచ్చితంగా నీకు న్యాయం చేసే దిశగా ప్రయత్నం చేద్దాం, సో నువ్వు డెఫినెట్లీ కిందికి దిగాల్సిందే అంటూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కొక్కరిగా అక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, కుటుంబ సభ్యులు మైక్ తీసుకొని మైక్లో రిక్వెస్ట్ చేస్తున్నారు. తన సోదరుడు అన్న కిందికి దిగు మాట్లాడదామని చెప్తున్నాడు, ఇంకొంతమంది బావా కిందికి దిగని మాట్లాడుతున్నారు. ఇట్లా మరి తమ బంధువులు సైతం అతని శ్రీనివాస్ని వేడుకుంటున్నారు, ప్రాణాలు తీసుకోవద్దు, పైనుంచి దూకోవద్దు, బ్రతికి సాధించాలి తప్ప చచ్చి సాధించేది ఏమీ ఉండదంటూ కూడా రిక్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో రైట్ నా ఒకసారి ఆ గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ సంఘటనకు సంబంధించి. ఎవరైతే పోలీస్ సీనో అనే అతను ఉందో గత సంవత్సరాల నుంచి కూడా వాళ్ళే తీసుకున్నట్టు వ్యవసాయ భూమిని వేరే వాళ్ళ పేరిట పట్టా మార్పిడి జరగడం వల్ల ఈరోజు వాళ్ళు అక్కడ పోయి దున్నేసరికి ఆయన మనస్తాపం చెంది టవర్ ఎక్కడం జరిగింది. కావున మేమందరం గ్రామస్తులం కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే తాతల నుంచి కూడా వాళ్ళ తండ్రి నుంచి కూడా అతనే దున్నుకుంటున్నాం కాబట్టి మేము అతనికే భూమి కూడా అతనిదే అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ యొక్క మార్పులు చేర్పులు అనేది వాళ్ళ అందరి తాతల ముత్తాతలు కాబట్టి వాళ్ళు ఎక్కడ అదలు బదలు చూసుకోవడం తెలియదు. పట్ట అట్లనే వస్తుంది కాబట్టి ఆ పట్ట మాదని చెప్పేసి వీళ్ళు పోతురు. కాకపోతే ఏంటంటే గత సంవత్సరాల నుంచి కూడా 40-50 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ నాన్న యాదగిరి, అదేవిధంగా వాళ్ళ కొడుకు శ్రీనివాస్ వాళ్ళకి అద్దాలు ఉంటారు. ఈ 10-15 రోజుల క్రితమే వేరే వాళ్ళు పోయి అక్కడికి దున్నేసరికి ఈయన మనస్తాపం చెంది ఈరోజు టవర్ ఎక్కడం జరిగింది. ఇతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇతనికి 2 ఆడపిల్లలు. ఆయన పేరు పోలీస్ శ్రీనివాసు, టవర్ ఎక్కిన పేరు. ఆయన ఆ రైతు ఏంటంటే వాడు మాకు దగ్గరనే మా ఊరు పక్క ఉంటాడు. వాళ్ళ పొలము వాళ్ళ భూమి మా పక్క పక్కన ఉంటుంది. నాకు బుద్ధి చేసినప్పటి నుంచి
అంటే ఒక 40 సంవత్సరాల నుంచి వాళ్ళే కాస్తున్నారు, వాళ్ళే దున్నుకుంటున్నారు. కాబట్టి అతన్ని తప్పకుండా న్యాయం చేయాలని కోరుతున్నాము. ఈరోజు అంటే ఊరు ప్రజలందరూ కూడా ఈ ఎవరైతే గత పూర్వం నుంచి కాస్తులు ఉన్నాడో, భూమి కాస్తులు ఉన్నాడో ఆ వ్యక్తికి న్యాయం చేద్దామని అందరూ అన్నా కూడా కొంతమంది వచ్చి రెచ్చగొట్టడం జరిగింది. దాంతో నాకు న్యాయం తప్పకుండా చేయాలని, ఆయనకు నాకు న్యాయం జరగాలని ఆయన తప్పకుండా ఎక్కడ జరిగింది కాబట్టి అతనికి ఊళ్ళో న్యాయం చేయాలని కోరుతున్నాం. అలా తాత ఉన్నప్పుడు పోలీస్ పటేల్ చేసినప్పటి నుంచి వీళ్ళకే ఉంది పొలము. అప్పటి నుంచి వీళ్ళకే వేసుకుర్రు. మా చెల్లె చచ్చిపోయింది. ఇక మా చెల్లె చచ్చిపోయిన వద్దుగా ఇక ఇప్పుడు వచ్చి నాగలు కట్టి దున్నుతోర్రాళ్ళు. పోలీస్కి ఇస్తే పోలీస్ ఇద్దే బుడ్డయ్య అడిగాడు, ఇంకోళ్ళు ఆడు గుడ్డి సిద్ధిగాడు వాళ్ళకే ఉన్నదట. వాళ్ళకి ఇట్లా చేస్తారు. భూమి ఎంత ఉందా? అది 2 ఎకరాలు ఉంటుందా? 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాలు ఏమైంది ఈరోజు? 2 ఎకరాలు వచ్చి దున్నుతారు ట్రాక్టర్తో దున్నిరు సార్. దున్నిరు గిట్లా చేస్తారా సార్? గింత మనం చేస్తారా? ఎన్ని 40-50 ఏళ్ళ నాడు పొలం ఇయ్యాలదా? తాతల నుంచి ఊరి కింద గీనే ఉన్నది. దున్నుతారు. ముసలోళ్ళు అయిపోయారు. పొలాలు పట్టగాకపోతే దున్నుకుంటారా? ఇప్పుడు మాకు కూడా పట్టగాలేరు. మా బావ చేసి ఇవ్వలేడు. మేము దున్నుకుంటారా ఓలేదా దున్నుకుంటారా? ఇట్లా అందరికి దండలు జరా, అందరికి ఊరోళ్ళకి కూడా జరా. ఇక మాకేం లేదు. ఇక మొగలు దిక్కు లేదు. తండ్రి మా చెల్లె చచ్చిపోయిన వద్ద మేము పిచ్చోళ్ళం అయినాము. మాకు పిచ్చి లేదు. తిరిగి రావాలంటే మేమేం చేస్తాం? మా బతుకు ఒక కొడుకాను అని మొగం చూసుకొని వాళ్ళకి 2 బిడ్డలు పుట్టిరానికి కొడుకు లేరని మేము తంటున్నాము. ఆయనకి ఒక కొడుకుంటే ఇట్లా ఓడున్నాడు. వాళ్ళ కానీ ఇట్లా చేస్తారు. వాళ్ళ చులుముతో వాళ్ళ కొడుకులు పుట్టి 5 మందిని చంపుతారా? ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు అమ్మా? గవర్నమెంట్ మాకు పొలం కాలే. మా పొలం మాకు కాలే. తండ్రి పటివారికి చెప్పుర్రి దండం పెడతా అందరికి. వాళ్ళు మా పొలం కాలే. మాకు వాళ్ళు రావద్దు. మా పొలంలోకి రావద్దు. మాదే పొలం అది. పొలం మాదే. పెద్ద తాతల అప్పటి నుంచి పొలం అది. ఊళ్ళో ఏమంటారు సార్? 40 ఏళ్ళకోలే ఇన్నొద్దులు ఎందుకు రాలేరంటే బయటకు దక్కనికి పోయినామంటారు సార్. వాళ్ళు 40 ఏళ్ళు లేరట ఊళ్ళో. అక్కనపేట ఊళ్ళో లేరట. వాళ్ళు అబద్ధం చెప్తారు. ఎస్ఐ సార్ ఇన్నొద్దులు ఎందుకు రాలేరు, ఎందుకు దున్నలేరు అని అడిగితే మేము 40 ఏళ్ళ నుంచి మేము ఊళ్ళో లేము, బతుకనికి పోయినాము, ఇప్పుడు వచ్చి దున్నుతున్నామని చెప్తారు సార్. ఎందుకు రాలేరంటే మా ఊరంతా చెప్పిన వాళ్ళు ఊళ్ళకి రారట న్యాయం చేయడానికి. నువ్వు రాను ఊళ్ళకి అంటుండ్రు సార్. గుడ్డి సిద్ధే పోలీస్కి ఇష్టం. మేము ఊళ్ళకి రాము. ఊరోళ్ళు చెప్పినట్టు తినమంటారు సార్. వాళ్ళు ఊరోళ్ళు చెప్పినట్టు వినరట. వాళ్ళు మేము రాము ఊళ్ళకి అంటారు. వాళ్ళు ఊరంతా మాదిక్కనే చెప్తారు. ఊరంతా న్యాయమే చెప్తారు. కానీ వాళ్ళే అట్లా చేస్తారు. మాకు రికార్డుకు ఉంది కదా, మేము వేడుకోవాలని ఆడిపోతామంటారు సార్. వచ్చారు సార్. అడిగి దున్నడానికి వచ్చారు. అప్పటి నుంచో మేమే చేసుకుంటున్నాం సార్ ఆ పొలము. అది అడిగి వచ్చి మొన్న దున్నిండ్రు. మేము అడ్డానం 2 ట్రాక్టర్లు తీసుకొని వచ్చారు అడిగి. అది ఎప్పటి నుంచో కబ్జా నుంచి మేమే ఉన్నాం సార్ దున్నడానికి. అది మా తాతల నుంచి ముత్తాతల నుంచి అది మేము చేసిన పొలమే సార్. నా పెళ్ళై నుంచి 17 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది. నేనే చేసిన సార్. అక్కడ నాటేసిన, నేను అంతా చేసిన. వాళ్ళు ఇప్పుడు వచ్చి మొన్న వచ్చి దుంతమని వచ్చింది సార్. అందుకే అట్లా చేస్తుండ్రు. ఆయన ఇప్పుడు అన్యాయం చేస్తుండ్రని. వాటికి కారణం బుడ్డి యాదగిరి ఫస్ట్, గుడ్డి సిద్ధే కొడుకు శేఖరు, పోలీస్ కిష్టే సిద్ధరాములు వాళ్ళందరూ వచ్చి దున్నడానికి వచ్చిర్రు సార్. అలా అన్యాయం చేస్తారు సార్. మమ్మల్ని అన్యాయం చేయడానికి వాళ్ళు దున్నడానికి వచ్చిర్రు సార్. ట్రాక్టర్లు దున్నడానికి. మా భర్తకి ఏమన్నా అయితే వాళ్ళే కారణం సార్. నాకు ఫస్ట్ 2 ఆడపిల్లలు లేరు సార్. 2 ఆడపిల్లలే. వాళ్ళు అన్యాయం చేస్తారు సార్. నాకు ఏమన్నా అయినా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు 4గురిని ఇడవ సార్. నన్ను పొలం నాకు చేసి ఇచ్చిన దాకా వాళ్ళని విడవం సార్. నీ పేరే సారు. ఇట్లా మస్తు మంది వచ్చినాయి సార్. ఇక్కడికి వచ్చినంత మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరు దున్నలేరు. వీళ్ళే వచ్చిర్రు. అట్లా వచ్చేసరికి మాకు అన్యాయం జరుగుతుందని
మాకు అట్లా వచ్చేసరికి మాకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం చేస్తున్నారని మాకు అట్లా ఆయనకు అట్లా ఇది సార్. ఆయన మాకు మగవాళ్ళు లేరు, మాకు ఇట్లా మగవాళ్ళు లేరు అని చెప్పి మా ఇంట్లో లేరు మగ పిల్లలు. ఇక ఆయన ఏమన్నా అయిపోతే నేను నా పిల్లలు ఆగమైపోతాం సార్. ఏమవుతుందంటే ఇది పైకి ఎక్కడం వల్ల పరిష్కారం కాదు కదమ్మా. నువ్వు కింది